ఈ వీడియోలో మనము కొన్ని అపోహలు లేకపోతే కొన్ని విషయాలు మీరు thumbnail-లో చూసినట్టుగా అది నిజంగా జరుగుతూ ఉందా, కాయిన్కి అదర్ సైడ్ ఏం జరుగుతూ ఉంది ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతూ ఉన్నాను. ఎవరైతే యూపీఎస్సీ ర్యాంక్స్ ఇంటర్వ్యూస్కి ఇచ్చి యూపీఎస్సీ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, ఈ విషయాలు మీరు కూడా ఆలోచించాలి. మీరు ఎస్పెషల్లీ మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని గురించి మీరు ఎలా మీకు తెలియకుండానే కొన్ని వందల మందిని మోసం చేసే ప్రక్రియలో వందల మంది జీవితాలే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్, వందల మంది కుటుంబాలని రోడ్డు మీద వేసే విధంగా మీ చర్యలు మీకు తెలియకుండా అన్ఇంటెన్షనల్గా మీకు తెలిసి చేశారంటే భగవంతుడే దాని తగ్గట్టు ఖచ్చితంగా శిక్ష చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా నేను నమ్మేది ఏంటి అంటే, మనం చేసే మంచి ఎలాగ మనల్ని కాపాడుతుందో, మనం చేసే చెడు ఖచ్చితంగా అది మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఇదంతా నేను కొంచెం హార్ష్గా ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఉంది. ఎస్, మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొంటుందా, ఇది మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఈ అంగట్లో సరుకులా అండి, అట్లా కొంటుందా అని మాట్లాడుతున్నారు. అంగట్లో సరుకులా మీరేం మాట్లాడుతున్నారు? మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొంటుందా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ స్టోరీ ఏంటి అనేది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ డిస్క్లైమర్, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ మేడం హైదరాబాద్లో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పెద్ద మేడం, పెద్ద సారు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా పెద్ద మేడం, పెద్ద సారు. ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో కేవలం వాళ్ళని ఉద్దేశించింది మాత్రమే. ఓకే, ఎవరైతే అంటే ఇప్పుడు మొన్న కూడా అశోక్ నగర్లో అమ్మాయిలకి సేఫ్టీ ఉందా అంటే ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అందరికి మెసేజ్లు పంపించాడు. అనవసరంగా ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరే సేఫ్టీ, అమ్మాయిలకి సేఫ్టీ లేకుండా చేస్తున్నారా? అంటే మీరెందుకు అంత రియాక్ట్ అవుతున్నారు? సో అట్లా అంటే మూడకాల దంగా ఎవరంటే భుజాలు తవ్వుకున్నట్టు. ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎవరో కూడా మీ అందరికీ తెలుసు. మన అశోక్ నగర్లో ఉన్నాడు ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. సో దానికి సంబంధించింది నాకు వచ్చింది ఇన్ఫర్మేషను. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, వయసులో పెద్దవారు కాబట్టి, సో ఆయన ఆలోచన విధానం ఇలా అయ్యి ఉండకపోవచ్చని నేను కూడా దాన్ని పబ్లిక్లోకి చెప్పలేదు. లేకపోతే డెఫినెట్లీ ఆయన పేరు మొత్తం కూడా పబ్లిక్లో చెప్దామని అనుకున్నా, కానీ పెద్దవారు అట్లా చేయరనే ఒక నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ఆయన పర్సనల్గా తెలుసు, ఆయన అలాంటి నమ్మకం నాకు ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు పబ్లిక్లో. అండ్ ఇంకోటి వచ్చేసి, అంటే ఇప్పుడు రియాక్ట్ ఎవరు అవ్వాలి? ఎవరైతే ఇలా చేస్తున్నారో వాళ్ళు రియాక్ట్ అవ్వండి, తప్పులేదు. అంటే వాళ్ళు రియాక్ట్ అయినా దాని దగ్గర సమాధానం లీగల్గా వెళ్ళినా టెక్నికల్గా వెళ్ళినా కానీ నేను సమాధానం ఇవ్వగలుగుతాను. అయితే ఇక్కడ మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొంటుందా? సో అయితే ఇక్కడ ఈరోజు టాపిక్ అయితే ఇది మాట్లాడుకునే ముందు అసలు రిజల్ట్స్ వచ్చిన రోజు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా రిజల్ట్స్ వచ్చిన రోజు ఎలా ఉంటుందంటే, రిజల్ట్స్ వచ్చిన వెంటనే మన జనరల్గా యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎలా ఉంటారు, యూపీఎస్సీ క్రాక్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటారు, ఒక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకుంటారు, ఒక దగ్గర పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటారు, ఇంకో దగ్గర కేవలం ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకుంటారు, అండ్ ఇంకోటి దగ్గర కేవలం ఆన్సర్ రైటింగ్ కొన్ని రోజులు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కోచింగ్లో జాయిన్ అయ్యి నచ్చక మానేసి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఏంటి అంటే అందరు వీళ్ళు వచ్చిపోయి అన్ని ఇన్స్టిట్యూట్లో వీళ్ళు చదివిన వాళ్ళు అవుతారు. అంటే ఏదో ఒక రూపంలో ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్, ఒక ఇన్స్టిట్యూట్ యొక్క పర్సనల్ గైడెన్స్, ఒక పర్సన్ యొక్క ఇన్స్టిట్యూట్ హెడ్ యొక్క పర్సనల్ గైడెన్స్, ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ర్యాంక్ వచ్చిన రోజు ఏం జరుగుతుందంటే, అంటే వీళ్ళ గ్రాటిట్యూడ్ చూపించుకోవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆడ కనిపించేసేసి వస్తారు. ఇది జనరల్గా జరిగేది, ఇది అందరికీ తెలిసింది. కానీ ఇక్కడ కాయిన్కి అదర్ సైడ్ ఏంటి అంటే, ఈ ర్యాంకర్స్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎవరైతే వెళ్తారో వీళ్ళకి తెలియకుండానే అన్ఇంటెన్షనల్గా చాలా వరకు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటారు. ఆనందంలో డెఫినెట్లీ ఎవరు పిలిచినా కానీ ఆనందంగా వెళ్ళి, అంటే సక్సెస్ అయ్యారు కాబట్టి వెళ్ళి కలిసి రావడం తప్పే లేదు. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యూపీఎస్సీ ర్యాంకర్స్కి తెలియకుండా జస్ట్ మీరు వచ్చి కనపడిపోండి అని చెప్పి ఇన్స్టిట్యూట్కి పిలిచి దానికి ముందే మీడియా అందరినీ రెడీగా ఉంటారు. మీడియా, ఇది హార్ష్ రియాలిటీ. పేరెంట్స్ యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎస్పెషల్లీ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి పలానా ర్యాంక్స్ వచ్చాయని చూసి నమ్మి మన పిల్లవాడిని జాయిన్ చేయించాలి, లేకపోతే ఇక్కడ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి నేను జాయిన్ అవ్వాలి అని ఆలోచించే ప్రతి యూపీఎస్సీ స్టూడెంట్కి, అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్కి, కొత్తగా కోచింగ్ తీసుకునే వాళ్ళకి, అండ్ ఆల్రెడీ పేరెంట్స్కి కూడా అక్కడ ర్యాంక్స్ వచ్చాయి కాబట్టి మన పిల్లవాడిని అలా అక్కడ జాయిన్ చేద్దాం అని ఆలోచించే ప్రతి ఒక్కటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ విధంగా ర్యాంకర్స్ వెళ్తారు.
ర్యాంకర్స్ వెళ్ళిన తర్వాత ఈ విధంగా మీడియాను ముందే వాళ్ళు పిలిపించుకుంటారు. ఎంత జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ జరిగింది, చాలా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. ఈ సంవత్సరం జరుగుతుందా లేదా అనేది యూపీఎస్సీ కొన్ని చేంజెస్ చెప్పింది, దాని గురించి చేంజెస్ తీసుకొచ్చింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఈ విధంగా ఆ ర్యాంకర్స్ వెళ్ళగానే చుట్టుపక్కల మీడియా ఉండి డప్పులు కొట్టడము, 1000 వాలాలు, 10,000 వాలాలు, తర్వాత వచ్చేసి వీళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడటము. అంటే వీళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడాను యూపీఎస్సీ ర్యాంక్స్, ఈ యూపీఎస్సీ ర్యాంకరు మా ఇన్స్టిట్యూట్ నుంచే వచ్చారు అని ప్రొజెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ప్రాసెస్లో ఇక్కడి నుంచి కొన్ని ఊహాగానాలు, ఇది నిజాలు కాదని నేను కూడా నమ్ముతున్నాను, ఊహాగానాలు ఇక్కడి నుంచి 5 లక్షలు డబ్బులు ఇస్తున్నారని, 5 నుంచి 6 లక్షలు 7 లక్షలు డబ్బులు ఇస్తారని, ఇక్కడి నుంచి గోవాకి ట్రిప్పులు పంపిస్తారని, అండ్ ఐఫోన్ గిఫ్ట్లు ఇస్తారని, దీంతోపాటు పెళ్లి సంబంధాలు మాట్లాడతారని, ఇలా రకరకాల ఊహాగానాలు అనేవి ఉన్నాయి. జనరల్గా ఏంటంటే ఇది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో అర్థం కాకపోవచ్చు. యూపీఎస్సీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కానీ, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కానీ, ఫ్యాకల్టీస్ కానీ, సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఊహాగానాలు, ఇవన్నీ నిజాలని నేను కూడా నమ్మను. ఎందుకంటే మేబీ నాకు ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను కూడా ఇవన్నీ నిజాలని నమ్మను. అయితే ఇదంతా కూడా ఇక్కడ యూపీఎస్సీ ర్యాంకర్స్ అండ్ కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్, ఇది తెలియకుండా మీరు ప్రమోషన్ చేసినా పర్వాలేదు, ప్రమోట్ చేసినా కానీ ఒక ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను హెల్ప్ అయ్యానని చెప్పడంలో తప్పు లేదు. కానీ నిజంగా జెన్యూన్ ఇన్స్టిట్యూటా కాదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. కనీసం 2-3 ఫ్యాకల్టీ కూడా లేకుండా, 4-5 ఫ్యాకల్టీ కూడా లేకుండా, ఒక R&D టీం లేకుండా, కేవలం సోషల్ మీడియా మేనేజ్మెంటు, కేవలం ఒకరిని చూసి ఒక వ్యక్తి పూజ అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలి అంటే ఒక పర్సన్ని చూసి ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. అండ్ పర్సన్ చూసి జాయిన్, అక్కడ టీం లేదు, R&D టీం లేదు, ఒక ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఉండదు. క్లాస్ చూస్తే మందలుగా 200 మంది 300 మందిని గొర్రెల మందలా తోలుతారు. అరే పేరెంట్స్ అందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? వ్యక్తి పూజ అంటే ఒక మనిషిని చూసి ఎప్పుడు జాయిన్ అవ్వద్దు, ఆర్గనైజేషన్ చూసి జాయిన్ అవ్వాలి. అక్కడ సిస్టమ్ ఏంటి? యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆ ఇన్స్టిట్యూట్లో ఏం తీసుకున్నారు అని పర్టికులర్గా మీరు ప్రొజెక్ట్ చేసుకోగలిగితేనే వెళ్ళండి. లేకపోతే కొన్ని 100 మంది ఆస్పిరెంట్స్ జీవితాలని, కుటుంబాలని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. లిటరల్లీ మీరు పలానా యూపీఎస్సీ ర్యాంకరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది, సో నేనేం చేయాలంటే వేరే వాళ్ళు కూడా ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది కావాలా అని చెప్పి పొలాలు, మీరు అదే పరిస్థితి నుంచి వచ్చుంటారుగా, ఈరోజు యూపీఎస్సీ ర్యాంక్ సాధించవచ్చు. మీరు కొన్ని ఇబ్బందులు, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. పొలాలు అమ్ముకొని, అప్పులు తీసుకొని, బంగారం పెట్టి, గోల్డ్ పెట్టి, జీవితాలని, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని, కష్టార్జితాన్ని త్యాగం చేసి వచ్చి ఇన్స్టిట్యూట్కి డబ్బులు కడతా ఉంటారు. 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు. ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ ఇన్స్టిట్యూట్, సరే అంత కాకపోతే కొంచెం తక్కువైన కట్టడంలో తప్పు లేదు, అర్థం ఉంది. కానీ కనీసం 3-4 ఫ్యాకల్టీస్ కూడా లేని ఇన్స్టిట్యూట్ని మీరు ప్రమోట్ చేస్తున్నారే, నిజంగా మీరు ఆలోచన చేయాలి. ప్రతి యూపీఎస్సీ ర్యాంకర్ ఆలోచన చేయాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ ఇన్స్టిట్యూట్ మన వెనకాల ఏ ఇన్స్టిట్యూట్ బ్యానర్ ఉంది? ఆ బ్యానర్ వెనకాల వర్క్ చేస్తుంది ఎవరు? ఎంతమంది టీం ఉన్నారు? మీకు తెలుసు కదా ఆ ఇన్స్టిట్యూట్ జెన్యూన్ కాదని, మీకు తెలుసు కదా ఆ ఇన్స్టిట్యూట్ కరెక్ట్గా లేదని. ఎందుకని అంటే ఆలోచన చేయాలి. యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈ సంవత్సరం యూపీఎస్సీ డ్రాఫ్ట్ 2లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయమని యూపీఎస్సీ కూడా దీనికి సంబంధించి డ్రాఫ్ట్ 2లో మెన్షన్ చేయమనింది. చాలా వరకు ఏంటి అంటే ఇక్కడ దీనికి సంబంధించి అందరూ కూడా ఎక్కువ మంది సెల్ఫ్ కోచింగ్ అండ్ సెల్ఫ్ ప్రిపరేషన్ అనే పెట్టుకున్నారు. సో ఓన్గానే ప్రిపేర్ అయ్యాము, సెల్ఫ్ ప్రిపేర్ అయ్యామని చెప్పి పెట్టుకున్నారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ పెద్ద మేడం యూపీఎస్సీ ర్యాంక్స్ని కొంటుందా? సరే, ఇది ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒకరు పెద్ద సార్, అది మన అశోక్ నగర్లో ఉండొచ్చు, హైదరాబాద్లో ఉండొచ్చు, ఇలా ఎవరు చేస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంటర్వ్యూ గైడెన్స్ పేరుతో ఒక 3-4 రోజులు, లేకపోతే 5 రోజులు, ఒక వారం రోజులు యూపీఎస్సీ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళని ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ పేరుతో చాలా పెద్ద వాళ్ళని మేము పిలుస్తున్నాము, వాళ్ళని పిలుస్తున్నాము, వీళ్ళు పిలుస్తున్నాము, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది అని చెప్పి ఒక పెద్ద సారు ఫామ్ హౌస్లు బుక్ చేసి వాళ్ళందరినీ ఎంగేజ్ చేస్తూ ఆ 4-5 రోజులు వాళ్ళని హ్యాపీ అంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చే క్రమంలోనే ఇక్కడ 2 పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఈ పెద్ద సార్ యొక్క ఉద్దేశం
కేవలం మీకు నాలెడ్జ్ ఇవ్వడం, సపోర్ట్ చేయడంలో ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ దీన్ని మార్కెటింగ్ ఆస్పెక్ట్గా వాడుకొని గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఈ ఫామ్ హౌస్లో వెళ్ళి ఉండుంటే యూపీఎస్సీ ర్యాంకర్స్, తెలుగు యూపీఎస్సీ ర్యాంకర్సా లేకపోతే అదర్ యూపీఎస్సీ ర్యాంకర్సా, యూపీఎస్సీ కాబోయే ర్యాంకర్స్, కాబోయే బ్యూరోక్రాట్స్, నీతి నిజాయితీగా పనిచేయబోయే పర్సన్స్, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, వీళ్ళు ఎవరైతే యూపీఎస్సీ ఉన్నారో, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్, వీళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి. రేపు ర్యాంక్ వచ్చిన తర్వాత మాకు 4-5 రోజులు మంచిగా వసతి ఏర్పాటు చేసి ఫామ్ హౌస్లో మంచి నాలెడ్జ్ అంతా షేర్ అయింది, దాంతోపాటు రకరకాల తాయిలాలు ఇవ్వడానికి వాళ్ళు ముందుగా గ్రిప్లో పెట్టుకుంటున్నారు, లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ఇక్కడ ఈ పెద్దసారి యొక్క ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని నాలెడ్జ్ ఇవ్వాలి. సో మీకు ఆ 4-5 డేస్ మిమ్మల్ని ఫామ్ హౌస్లో పెట్టి మంచి వసతి కల్పించి మీకు మంచి నాలెడ్జ్ అనేది షేర్ చేశారు. తర్వాత ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అంటే మీరు ఈ విషయాన్ని చెప్పగలుగుతారా? నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ ఫామ్ హౌస్కి వచ్చి 4-5 రోజులు, లేకపోతే రిసార్ట్కి వచ్చి 4-5 రోజులు, లేకపోతే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చి, లేకపోతే ఇక్కడ హోటల్కి వచ్చి 3-4 రోజులు ఉన్నాను నేను ఇక్కడ. అంటే అక్కడ నాకు ఇక్కడ సో అండ్ సో పెద్ద సార్ నాకు హెల్ప్ చేశారు, పెద్ద సార్ అని వాళ్ళ టీం హెల్ప్ చేశారు, పెద్ద సార్ పెద్ద బిల్డింగ్ వాళ్ళ టీం హెల్ప్ చేశారు, సో అని చెప్పి మీరు చెప్పగలుగుతారు. అలా చెప్పగలిగితేనే వెళ్ళండి. సో డెఫినెట్లీ దిస్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్. డెఫినెట్లీ నేను ప్రతి యూపీఎస్సీ ర్యాంకర్ని మీరు ఎక్కడికి ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు అని మీరు క్లియర్గా మెన్షన్ చేయకపోతే నేను క్వశ్చన్ చేస్తాను. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయి ఆ ఇన్స్టిట్యూట్ని మైలేజ్ ఇచ్చేసేసి కనీసం ఒక పెద్ద సారు పెద్ద బిల్డింగు ఏదైతే ఉందో దానికి సంబంధించిన నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. కనీసం ఈ సంవత్సరం ఫ్యాకల్టీని కూడా లేకుండా ఈ 2024లో కేవలం R&D టీం అంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ తోటే చాలా తక్కువ దాంట్లో ఖర్చులు గడిపేయాలని చెప్పి అసలు ఎక్స్పీరియన్స్ అయిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి జాయిన్ చేశారనే విషయం నాకు తెలిసింది. ఇది రియాలిటీ. మీరు అలాంటి ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేసేటప్పుడు, సో అలాంటి ఇన్స్టిట్యూట్ దగ్గర మీరు ర్యాంక్ వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇక్కడ పెద్ద మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ను కొంటుందా? సో ఈ సాధ్యమైనంత వరకు మొత్తం స్టార్టింగ్లో ఒక ప్రక్రియ నేను చెప్పాను. ఏంటి అంటే, ఒక ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత అందరూ కూడా వేరియస్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. అలాగే ఈ మేడం కూడా చాలామందికి హెల్ప్ చేసి ఉండొచ్చు. ఆ పాయింట్లో వీళ్ళ గ్రాటిట్యూడ్ చూపించడానికి వెళ్ళుంటారు ఆ పరిచయం మీద అని నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా ఏంటి అంటే మేడం అంటే ఒక ప్రోపగెండా బాగా జనాల్లో తీసుకెళ్తున్నారు కొంతమంది కావాలని. నాకు తెలిసి అది కరెక్ట్ కాదేమో నేను అనుకుంటున్నా. మళ్ళీ మీరు అనుకున్నారు, సో మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారని. నేను ఎప్పుడు కూడా ఎవరికి సపోర్ట్ కాదు, అలాగని చెప్పి ఎగెనిస్ట్ కూడా కాదు. కానీ జెన్యున్గా కష్టపడకుండా ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ నేను క్వశ్చన్ చేస్తాను. CYC అనేది అందుకే ఉంది. అయితే ఈ ఎవరైతే మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ని కొంటుంది, నువ్వు చూసావా? సో వితౌట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మనం ఎప్పుడు మాట్లాడడానికి లేదు. నువ్వు చూసావా? మరి కళ్ళ ముందు కనిపించే దొంగ అంటే వెనకాల ఉన్న నిమ్మమొగుడ అన్నట్టు, నిమ్మమొగుడ అనేది మళ్ళీ తప్పుగా అనుకున్నారు. మామూలుగా మన భాష ఎట్లా ఉంటుంది, మన ప్రకాశం ఒంగోలు కందుకూరు మాది. సో మనం ఎట్లా మాట్లాడుకుంటాం, అట్లా మాటలో భాగంగా వెనకాల ఉన్నాడు ఎవడు అన్నట్టు చెప్పాను. మళ్ళీ మీరు తప్పుగా తీసుకోవద్దు దీన్ని. సో జనరల్గా ఏంటి అంటే మాట్లాడే చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మన వాడుకో భాష ఇది. సో మనందరికీ తెలుసు, మనందరం కూడా ఇట్లా మాట్లాడుకుంటాం. ఇది మళ్ళీ దీన్ని బూతుగా అనుకోవద్దు. సో అంటే దొంగ అంటే వెనకాల ఉన్నాడు ఎవడు అన్నట్లు ఈ మాట వాడాల్సి వచ్చింది. సరే, అందరూ మేడం గురించి మాట్లాడుకున్నాం. పెద్దసారి చేసేది ఏంటి? పబ్లిక్గా 4-5 రోజులు రిసార్ట్లో కూర్చోబెట్టి. సరే, మేడం కొంటుంది అనుకుందాం. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. నాకు తెలిసిన సమాచారం వరకు అలా జరగదని అనుకుంటున్నా. చాలామందికి హెల్ప్ చేసి ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటున్నాను నేను. సో ఎనీవే, మీరు కమెంట్ రూపంలో మీరు తెలియజెప్పొచ్చు మీ ఒపీనియన్ అనేది. సో ఇక్కడ ఏంటి అంటే పెద్దసారి చేస్తుంది కూడా నేను తప్పు అన్నాను. నేను పెద్దసారి చేస్తుంది, పెద్ద బిల్డింగ్ పెద్దసారి చేస్తుంది, నేను 100% తప్పు అన్నాను. ఎందుకంటే ఇంటెన్షన్ రైట్ అయింది. రైట్ ఇంటెన్షన్ చేస్తే అసలు చాలా మంచి యాక్ట్. అంటే మిగతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా చాలా ఇనిషియేటివ్స్ పెద్దసారిని చూసి నేర్చుకోవచ్చు. చాలా ఇనిషియేటివ్స్ తీసుకొస్తారు. కానీ రైట్ ఇంటెన్షన్ లేకపోతేనే ప్రాబ్లం ఇక్కడ. ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఇంటెన్షన్, స్టూడెంట్స్కి సపోర్ట్ చేయాలి, స్టూడెంట్స్ కమ్యూనిటీకి, యూపీఎస్సీ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తే తప్పులేదు. కానీ దీన్ని ఒక మార్కెటింగ్ ఆస్పెక్ట్గా చూసి తర్వాత ర్యాంక్స్ వచ్చిన తర్వాత దాన్ని విపరీతంగా ప్రమోట్ చేసుకునే ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే మాత్రం 200% తప్పు.
సో ఇది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అండ్ ఒకటేంటి అంటే, సరే మేడం యూపీఎస్సీ ర్యాంకర్స్ ఉంటుందో లేదో, సరే మనం ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం మాట్లాడలేము. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు లేదని అనుకుంటున్నాను నేను. అండ్ కాకపోతే ఇక్కడ యూపీఎస్సీ ర్యాంకర్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని ప్రమోట్ చేస్తున్నాం అంటే, మన వెనకాల ఏ బ్యానర్ ఉంది, ఆ ఇన్స్టిట్యూట్ బ్యానర్ ఉంది కదా, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీకు తెలుసు యూపీఎస్సీ ర్యాంక్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు సీనియర్ ఆస్పిరెంట్స్ అయి ఉంటారు, మీరు 2-3 సంవత్సరాలు ఇదే అశోక్ నగర్లో ఉంటారు, ఎవరు ఏంటని మీకు తెలుసు. సో యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత కొన్ని వందల కుటుంబాలు, వందల మంది ఆస్పిరెంట్ జీవితాలు మిమ్మల్ని చూసి జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, సో మీరు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఒకవేళ వెళ్తే అక్కడ ఏం తీసుకున్నాం క్లారిటీగా చెప్పగలగాలి. ఎనీవే ఇది ఒకసారి ఆలోచించండి. ఏంది కంక్లూజన్ ఇవ్వకుండా అని కట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? సో యూపీఎస్సీ ర్యాంకర్స్ను కొంటుందా అంటే, సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం దాని గురించి కంక్లూజన్ ఇవ్వలేకపోతున్నాను నేను. కానీ జనాలు, స్టూడెంట్స్లో కొంతమంది మాలాగా రివ్యూ చేసేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఫ్యాకల్టీస్లు, ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఈ కమ్యూనిటీలో మాత్రం ఈ ఒక ప్రోపగండా ఇదొకటైతే నడుస్తూ ఉంది. బట్ జాగ్రత్తగా ఉండండి. యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అనవసరంగా ఇట్లాంటి తక్కువ ఏదో 1 డే 2 డే ఏదో కొంత అమౌంట్ కోసం మీ జీవితాలు, లేకపోతే మీ ఫర్దర్గా వచ్చే స్టూడెంట్స్ని మోసం చేయడానికి ప్రయత్నం చేయకండి. అండ్ వెరీ ఫ్యూ ర్యాంకర్స్ మాత్రమే దమ్మున్నోళ్ళు. సో నేను ఎప్పుడు చాలాసార్లు మాట్లాడా, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నా, అఖిల్ బుద్ధి. నేను ఆ పేరుని నేను ఎన్నిసార్లు స్మరించానో నాకు తెలుసు, మా కమ్యూనిటీలో వేరే వాళ్ళ దగ్గర. కానీ అంత జెన్యున్గా ఒక్క ర్యాంకరు ఓవర్ ద డెకేడ్, నేను దాదాపు 9 సంవత్సరాల నుంచి ఉన్నా ఇదే ఫీల్డ్లో, ఆల్మోస్ట్ 8 to 9 years నుంచి ఈ ఫీల్డ్లో, ఈ యూపీఎస్సీ సివిల్స్ ఫీల్డ్లో వేరియస్ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నాను. ఇట్లాంటి ర్యాంకర్ని ఈ విధంగా బయటకు వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ చేస్తున్న తప్పు అని మాట్లాడే ర్యాంకరు ఒకే ఒక ర్యాంకరు, ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు ఇక. సో డెఫినెట్లీ ఇది అట్లాంటి వాళ్ళు ఇంకా రావాలి. ప్రతి ఒక్కరూ ఒక అఖిల్ బుద్ధి గారిలాగా ఒక మంచి దృక్పథంతో ఆలోచించాలి. స్టూడెంట్స్ని మోసం చేసే ప్రక్రియలో మీరు భాగం కాకూడదు. ఇది ఆలోచించండి. థ్యాంక్ యూ.